హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ అందాల గుజరాత్ అమ్మాయి. వాళ్ళకొకసారి కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. చూసారా, మన వెనకాల పొడవుగా ఉంటుంది కదా, ఇదంతా కూడా మనం కడుక్కుందాం. ఇవాళ పైప్ అయితే స్టోర్ రూమ్లో ఉంది. ఎక్కడ పెడతాను, ఆ పైపు ఎంత పొడవు వస్తుంది అన్నది కూడా మీకు మొత్తం నేను చూపెడతాను. ఏ విధంగా కడతాను అన్నది కూడా మీకు చూపెడతాను. అలాగే వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. అలాగే స్టోర్ రూమ్ మాట చూడండి. ఇక్కడ పెట్లు మొత్తం గలీజ్ చేస్తున్నాయండి. ఇక్కడ పెట్టేస్తుంది అనమాట. ఇది తిన్నాక అండి చిన్న స్టోర్ రూమ్ మాట. ఇందులో అన్ని అవసరలేని సామాన్లన్నీ పెడతా ఉంటారండి. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది. నేను అయితే పైప్ తీసుకుంటాను. పైప్ కోసం వచ్చామన్న అయితేనే. ఇందులో ఏమేమి ఉంటాయో తెలియదండి. ఇక్కడ ఇందులో సదరాలంటూ రోజు సరిపోదన్నమాట. అన్ని సామాన్లు ఉంటాయి. చూడడానికి అయితే చిన్నగానే ఉంటుంది, కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి. ఏంటంటో దూపిస్తారన్నమాట. ఇవన్నీ కూడా చూడండి. ఇదంతా చెత్త మొత్తం. ఇదంతా కూడా ఒకసారి చూడాలండి. ఇది గాలికి ఎగురు వచ్చేస్తుంది. మొత్తం ఎగురు వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు తుడుతూనే ఉంటాను. ఇలాగని ఎగురు వచ్చేస్తా ఉంటుంది. చూసారు కదా, వీళ్ళ స్టోర్ రూమ్ ఈ విధంగా ఉంటుందండి. ఇంకా మనం అయితే మరి పైప్ పట్టుకుని వెళ్ళిపోదాం. పైప్ ఎంత పొడవు వస్తుందా ఏంటన్నది మటుకి మీరు చూడండి. పైప్ అయితే ఈ విధంగా తగిలిచ్చేసుకున్నాను. ఇక్కడైతేనే ఇప్పుడు మనం ఆన్ చేసుకుందాము. పైప్ అయితే నేను ఎదురు పెట్టిస్తాను. చూడండి, బయట కడుగుదాం అనుకున్నాను. ఇక్కడ మా బాబా కూర అయితే ఉంది, అందుకే కడగడం లేదండి. చూడండి ఎక్కడ దాకా ఉన్నదన్న ఇంకో చూడండి. పూర్తిగా ఉండదండి, అక్కడ దాకా ఉండదు. ఈ పైపు సగం దాకానే వస్తుంది. ఆ సగం కాండి నా తిప్పలు చూడాలి. కొండలో మందలు తెచ్చి కొడతా ఉంటానండి పైపు. ఇదిగోండి, చూసారా, ఈ సగం దాకా వస్తుందండి పైపు. ఇదిగోండి ఇక్కడ దాకే. ఇంకా మిగతా అంత దూరం ఉందండి. అంత దూరం కడగడానికి నా తిప్పలు మామూలుగా ఉందండి. ఈ పైపు చూడండి, ఈ అద్దానికి ఇలా కుట్టేస్తూ ఉంటుంది అన్నమాట. అలా వచ్చేసి చూడండి. అలాగా మళ్ళీ అద్దాలండి. అద్దాలు అయిపోయినాక ఇలాగా ఇది పైప్ ఎక్కడ దాకా వెళ్తుంది అక్కడ దాకా కూడా ఇది అలాగే కొడుతూ ఉంటాను. చూసారు కదా, ఈ విధంగా అయితే కడతానండి నేను. అలాగ వచ్చేసి చూడండి. మొత్తం దుమ్ము, ఇక్కడ దుమ్ము ఎక్కువ ఎగురు వస్తుందండి. ఎగురు వచ్చేస్తూ ఉంటుంది దుమ్ము. మనం ఇలాగా పైపులు కొట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత ఆరినాక మనం కొంచెం పూత ఇచ్చుకొని అదండి చిన్న టవల్ తీసుకొని తుడిచేసుకుంటే అయిపోయాయి. ఇంకెలాగే ఈ మ్యాట్లు అండి, మనం కడిగినప్పుడల్లా మ్యాట్లు కూడా ఇలాగే ఈ విధంగా నీళ్ళు కొట్టేసుకుని ఆరేస్తూ ఉంటాను. చూడండి, ఇవైతే తొలిపికి అయితే నీళ్ళు కొట్టనండి, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతాయండి. మనకు ఇంటి దగ్గర మనకు గడపలు ఉంటాయండి. గడపలు ఉండవు, చూసారా, గడపలు ఉండవు వీళ్ళకి. మనకైతే గడపలు ఉంటాయండి, చూస్తారా. ఇంకా మామూలుగా ఉంటాయి, నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకైతే నేను లోపలికైతే కొట్టనండి. అవి ఓన్లీ పోపులేట్ చూస్తాను అన్నమాట. ఇదండి మనం కడగడం. చూసారు కదా ఏ విధంగా కడిగాను. మళ్ళీ లాస్ట్ ఆ సగము చూడండి. ఆ సగం ఎలా కడిగాను అన్నది కూడా మీకు చూపెడతాను. ఆ సగం ఏ విధంగా కడిగాను, ఎలా కడిగాను అన్నది. చూడండి, బకెట్ అయితే తెచ్చుకున్నాను నేను. బకెట్ కూడా సాము ఉడిపోయింది, ఇరిగిపోయింది. కింద కూడా ఇరిగిపోయింది, పగిలిపోయింది. నీరు అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇంకా నేను ఇదే తెచ్చుకుని ఇంక ఇదే వాడతానండి. కింద నీళ్ళు వెళ్తామంటే పగిలిపోయినా కూడా అనేసి. ఇవ్వండి, చూడండి, చాయ్ తెచ్చుకున్నాను. ఎందుకంటే దుఃఖ కూడా లేదండి మాకు. నమ్ముతారా మరి, గల్ఫ్ కంట్రీలో కూడా ఇలా తిప్పలు ఉంటాయండి. చాలా తిప్పలు పడాలి. ఇంక అడిగినప్పుడల్లా చాలా తిప్పలు పడుతూ ఉంటాయండి. చూడండి, ఇప్పుడు ఈ అద్దాలకు కొడతాను అనమాట. పైకి ఇక్కడ దాకా రాదండి అసలు. అదిగోండి, అలాగే నీళ్ళు కొడుతూ ఉంటాను. చూడండి, అలా కొడుతూ ఉంటాను, అలా తిప్పలు పడుతూ ఉంటాను నేను. చూస్తున్నారా, అదిగోండి. దీంతో పెడతాను, కామ్ ఉంటుంది కదా అనేసి, ఈజీగా ఉంటుంది అనేసి ఇది పట్టుకుని వస్తూ ఉంటానండి. పట్టుకుని వచ్చి దీంతో ఇలా కొడతా ఉంటాను. చూసారా, ఆ విధంగా మొత్తం మురికంతా వెళ్ళిపోతుందండి. సరే, పైపు అయితే బయటకు వచ్చారు, నేను అమ్ముతులేదు. చూడండి ఎన్ని తిప్పలు, కడగడానికి ఇన్ని తిప్పలు నాకు. ఇప్పుడు ఈ అద్దానికి కూడా కొడదాం.
అదిగోండి. మొత్తం వీటికి సింక్ ఇది ఉంటుందండి, ఈ సింకు ఇది మొత్తము మట్టి పట్టేసి ఉంటుంది అనమాట. ఇలా కొట్టుకుంటుంటే మురికంతా దిగిపోతుంది కిందకి. చూడండి ఇదండి మా అన్న తిప్పలు. ఇంక ఈ బకెట్ పెట్టుకుని అలాగే ఏ విధంగా చేస్తానంటే ఇంక ఇలాగా ఇంకా అలా వేసుకుని కడుక్కుంటూ ఇంకెత్తానండి. ఈ విధంగా ఉంటుందండి. నేను ఈ విధంగా కడుగుతాను ఇప్పుడు. చూడండి ఈ విధంగానే కడుక్కుంటాను అనమాట. తర్వాత మనం బ్రష్ తెచ్చుకొని బ్రష్ అదేసి అక్కడ పెట్టేసాను చూడండి. బ్రష్ అదిగోండి తెచ్చుకొని దాంతో మనం నీళ్ళు గెంటేసుకోవచ్చు. ఓకేనా, రెండు అయితే ఐదు కొడకడిద్దాం. సరే అండి, అయితే మొత్తం కడిగిస్తాను. అయిపోయినాయి అద్దాలు ఇవన్నీ మొత్తం శుభ్రం అయిపోయినాయి. ఇంకా మనం పోటీ తుడుచుకోవాలండి. అంతా కూడా చెమటలు చూసారా, ఇది దగ్గరున్నా కష్టపడాలండి. అక్కడైతే చెమటలు పడితే ఇక్కడైతే చెమట పడితే ఇక్కడ చెమట పట్టకుండా పని చేస్తారంటారు. కాదండి, అది నిజం కాదు. ఇక్కడ కూడా పనిచేసినప్పుడు చెమట అయితే పడుతుందండి. అయితే ఆ సందు కూడా మీకు చూపించాను కదా చెత్త, అది కూడా శుభ్రంగా తుడిచిస్తాను. చాలా చాలా నీట్గా ఉంది. ఫ్రెండ్ అది కూడా చూపెడతాను. అది కొంచెం చూడండి మొత్తం ఎలాగైతే తుడిచేస్తాను. నీట్గా శుభ్రంగా అయితే అయిపోయింది. అలాగ వచ్చేసి ఈ మెయిన్ డోర్ కాడ కూడా నేను తుడిచేస్తాను మొత్తం. ఇది చూడండి మొత్తం శుభ్రం అయిపోయింది. అలాగ వచ్చేసి మనకి సంచులు వచ్చిందండి మొత్తం. అలాగా కోడి పెంట, పారం పెంట, అలాగే చెత్త మొత్తం అంతా నీట్గా అయితే కడగడం అంటే కడగలేదండి బాబు. మా సార్ కూర ఉంటుంది కదా అక్కడ, అందుకు కడగలేదు. సరే కదా, నా పైపు తిప్పలు ఏ విధంగా ఉన్నాయి, నా తిప్పలు ఎలా ఉంటాయండి. వారం ఒకసారి కొంచెం గాలి ఎక్కువ వేసిన దుమ్ము ఎక్కువ వచ్చేసిన వారంలో 2 సార్లు అయితే గడుగుతాను నేను. ఇలాగే అండి ఆ చాయ్ తెచ్చుకుని అది పట్టుకొచ్చి ఆ బకెట్ ఇరిగిపోయిన బకెట్ అని చూపెడతాను మీకు ఒకసారి. ఆ ఇరిగిపోయిన బకెట్ అలా తెచ్చుకొని గట్లతో అలాగే ఎజిమెంట్ ఇంటికాడ అయ్యే తిప్పలు పడతామండి. ఇక్కడ కూడా సేమ్ అయ్యే పోట్లండి. ఎంత ఉన్న ఊళ్ళైనా అన్ని సాల్తీలు అయితే ఉండవండి. కొన్ని అయితే మనం అలాగా ఎజిమెంట్ చేసుకోవాలి. మన తెలివితేటల ద్వారా మనం ఈ విధంగా చేసుకోవాలండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ప్రతి వీడియో కూడా మీరు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. ఉపయోగపడే వీడియోలు ప్రతి ఒక్క వీడియో కూడా షేర్ చేయండి. అలా ఈ వీడియో నచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.